6 ఏళ్ల క్రితం జరిగిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఏపీలో అప్పట్లో పెను సంచలనం రేపగా ఇప్పుడు ఆయన కేసులో సాక్షులుగా ఉన్న 5గురు గత 5 ఏళ్లలో అనుమానాస్పదంగా చనిపోవడం మరో సంచలనం రేపుతుంది. ఇలా సాక్షులు వరుసగా చనిపోవడంపై పోలీసులే షాక్ అవుతున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి కేసులో సాక్షుల మరణాలు విస్తూ గొలుపుతున్నాయని వైఎస్ఆర్ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఈ మరణాలపై దర్యాప్తుకు సిట్ ఏర్పాటు చేశారు. తాజాగా వివేక హత్య కేసులో ఆయన ఇంటికి గతంలో వాచ్మెన్ గా ఉన్న రంగన్న చనిపోయాడు. అయితే ముందు ఇది సాధారణ మరణంగానే భావించిన ఆయన భార్య అనుమానం వ్యక్తం చేయడంతో కేసు మార్చి అనుమానాస్పద మృతిగా నమోదు చేశారు. అంతకుముందు ఇదే కేసులో సాక్షులుగా ఉన్న శ్రీనివాసులు రెడ్డి, గంగాధర్ రెడ్డి, అభిషేక్ రెడ్డి, నారాయణ వేరువేరు కారణాలతో చనిపోయారు. దీంతో పోలీసులకు అనుమానాలు మొదలయ్యాయి. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షుల మరణాలపై స్పందించిన వైఎస్ఆర్ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ వీరి మరణం వెనుక నిందితుల ప్రమేయం ఉందా అనే కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నామని ప్రకటించారు. 5 ఏళ్లలో 5గురు కీలక సాక్షులు మృతి చెందారని, సాక్షులు ఏ కారణాలతో ఏ పరిస్థితులతో చనిపోయారో దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపారు.